ఈ సినిమా కోసం మీరు చాలా వెయిట్ లాస్ అయ్యారు. ఎంత వెయిట్ లాస్ అయ్యారు? అండ్ ఈవెన్ దో అభి గారు ఒక పాయింట్లో వద్దు ఇంత సరిపోతుంది దీనికన్నా తక్కువ అవ్వద్దన్నా కూడా మీరే లేదు ఐ విల్ ఇంకా తగ్గుతాను అని చెప్పి అనడం జరిగిందన్నారు. సో హౌ మచ్ టోటల్గా ఇప్పుడు ఎంత వెయిట్ లాస్ అయ్యారు ఏంటి అంటే? ఓవరాల్ 2 years నుంచి చూసుకుంటే ఐ వాజ్ 92, ఇప్పుడు నేను 70, అంటే ఆల్మోస్ట్ 22 kilos తగ్గినట్టున్నా. సో బట్ అభి అప్పుడు ఆపుతామన్నప్పుడు ఐ థింక్ ఐ వాజ్ మేబీ 75, 76 ఉన్నానేమో. బట్ ఆ ప్రాసెస్లో బికాస్ వీ వర్ ఓకే, బట్ ఐ వాజ్ ఆ రన్నింగ్ ఆ ప్రాక్టీస్ అయితే ఆపకుండా చేశాను అంతే. యూ వాంట్ టు స్టిల్ కంటిన్యూ ఈ ఫిట్నెస్? నో దట్స్ బికమ్ మై లైఫ్ స్టైల్ రైట్ నౌ. ఐ మీన్ నేను రోజు యోగా వెళ్తా, మళ్ళీ వాకింగ్లో ఇక మన మన మీడియా మిత్రులు ఆయన రోజు కనపడతారు. ఆయన అండ్ రాజశేఖర్ గారు, జీవిత మ్యామ్ అయితే రోజు కనపడతారు. సో ఇప్పుడు నా కేబీఆర్ పార్క్ అంతా నాకు ఎలా అయిపోయిందంటే వాచ్మెన్ల కాడి నుంచి అందరు పొద్దున్న 5ంటికి వెళ్తా కదా, ఫస్ట్ నన్ను చూడగానే నా కార్డు గీండు కూడా చూడరు ఇంకా, బికాజ్ నా ఇయర్లీ పాస్ తీసేసుకున్నా. సో చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు కేబీఆర్ పార్క్లో. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ రాజశేఖర్ సార్, సార్ బైకర్ టైటిల్ కాబట్టి మ్యామ్తో మీరు ఫస్ట్ టైం ఏ బైక్ మీద ట్రావెల్ చేశారో అన్నది చెప్తే. చాలా బైక్లో ట్రావెల్ చేశారు సార్. ఫస్ట్ ట్రావెల్ చేసిన బైక్ అని అడిగాం సార్, అందుకే ఫస్ట్ ట్రావెల్ చేసిన బైక్ ఏది నాకు గుర్తులేదు. కానీ అప్పట్లో హైదరాబాద్ నుంచి చెన్నై ఫ్లైట్కి షూటింగ్ బాగా డిలే అయిపోయింది. ఫ్లైట్ టైం లేట్ అయిపోయి కార్లో వెళ్తే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, బైక్లో వెళ్తే త్వరగా వెళ్ళిపోవచ్చు అని అక్కడ ఉన్న మా మేనేజర్ బైక్ని తీసుకుని నేను జీవిత ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. చాలా స్పీడ్గా వెళ్ళి ఫ్లైట్ అబౌట్ టు టేక్ ఆఫ్ ఆ టైంలో వెళ్ళి మమ్మల్ని వెతుకుతున్నారు, ఎక్కడ 2 టికెట్ కనపడలేదు అని. మేము బైక్ తీసుకెళ్ళి స్ట్రైట్ ఎయిర్పోర్ట్ గేట్ దగ్గర ఆపి ఆయన వచ్చి ఏంటి ఇది అని డ్యూటీ ఆఫీసర్ అడిగితే ఆయన దగ్గరే కీ ఇచ్చి ఇది ఇచ్చేయండి మా ఫ్లైట్ టైం అయిపోయిందని మేము ఇద్దరు లోపల పరిగెత్తి వెళ్ళాం. సో అలాగే ఇంకో భీమవరము ఎక్కడో ట్రైన్కి వెళ్ళాలి, మేము కార్లో వెళ్తున్నాము, అన్ని ట్రాఫిక్ ఆగి ఉంది, బాగుంటుంది అని ఒక అబ్బాయి వచ్చి సార్ మీ పెద్ద ఫ్యాన్ అది ఇది సరే థ్యాంక్ యూ రా, నువ్వు ఈ కార్లో రా, నాకు బైక్ ఇవ్వు, మేము ట్రైన్ పట్టుకోవాలి అని ఆ బైక్ తీసుకుని జీవితాన్ని తీసుకుని నేను ఆ ట్రైన్ పట్టేసుకుని వచ్చాను. ఆ కార్లో వచ్చి అబ్బాయి బైక్ తీసుకెళ్ళిపోయాడు. సో ఇలా చాలా జరిగింది సార్. రాజశేఖర్ కానీ దీంట్లో ఒక్క నిమిషం, ఐ వాంట్ టు సే, కానీ నేను జీవిత మ్యామ్ గురించి కంపల్సరీ చెప్పాలి. ఐఎమ్ ఆల్వేస్ జెలస్. రాజశేఖర్ గారిని చూసి ఎప్పుడు కుళ్ళుకుంటుంటా. అసలు చిన్న బాబుని చూసుకున్నట్టు ఎంత బాగా చూసుకుంటారంటే అసలు మీరు అక్కడ సెట్లో చూడాలి, అసలు చిన్న బాబుని చూసుకున్నట్టు ఆయనకి ఎప్పుడు ఏం కావాలి ఏంటి, షార్ట్ ముందు కూడా మానిటర్ ముందు కూడా కూర్చుని ఇది అది హెయిర్ వాట్ ఎవర్ మొత్తం అంతా A to Z చూసుకుంటారు. అండ్ గుడ్ టు సీ అ కపుల్ లైక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అభిలాష్ గారు సార్, అభిలాష్ గారు లాస్ట్ క్వశ్చన్. సో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే సినిమా మొత్తం బాగుంది, బట్ ఒక సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే కులకర్ణి గారికి రాజశేఖర్ గారికి ఒక సీన్ ఉంటుంది, లైక్ రేసింగ్ ఫ్యూచర్ కాదు, నో మీడియా నో క్రౌడ్, క్రికెట్లా కాదంటే రాజశేఖర్ గారు ఒక డైలాగ్ చెప్తారు, 83 ముందు వరకు కూడా కపిల్ దేవ్ చుట్టూ క్రౌడ్ లేదని చెప్పేసి. అంటే అది చాలా బాగా రాసుకున్నారు. బట్ ముఖ్యంగా ఆ పర్టికులర్గా ఆ డైలాగ్ కానీ ఆ సీన్ కానీ రైటాకి ఏమన్నా ఒక ఇన్స్పిరేషన్ కానీ, సో ఏంటి అంటే కొంచెం గట్స్ ఉంటుంది అంటే అదే కదా మన క్యారెక్టర్ కూడా. సో క్యారెక్టర్ క్లారిటీ ఉంది కాబట్టి, బికాజ్ మీరు చూస్తే సినిమా దట్ ఈస్ వేర్ ఇట్ స్టార్ట్స్. మీకు రికగ్నిషన్ రావాలి ఈ స్పోర్ట్కి అనేదే కదా క్యారెక్టర్, అది చాలా ఈజీగా వచ్చేసింది. శర్వా గారు, సో బేసిక్గా యాంగ్రీ యంగ్ మ్యాన్ ఆయనతోనే మీరు యాంగ్రీ యంగ్ మ్యాన్ టైటిల్ నీ ఒక్కడదే కాదు అని చెప్పడం కూడా చాలా క్యూట్ అనిపించింది సినిమాలో. సో పర్టికులర్గా ఆ మూమెంట్ గురించి ఏం చెప్తారు?
అంటే ఆయన్ని చూసే పెరిగాం కదా, మా అంకుశం అంటే అలాంటి గొప్ప గొప్ప సినిమాలు చేశారు ఆయన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మగాడు బోల్డ్ సేతు అలాంటి ఐ మీన్ నాకు చాలా ఇష్టమైన యాక్టర్. ఐ మీన్ చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. అండ్ అలాంటిది అంటే కల్లో కూడా ఊహించుకుంటామా మనం, అంటే రాజశేఖర్ గారితో యాక్ట్ చేసి ఆయన అంటే అంటే ఆయన టైటిల్ గురించి ఆయనతో మాట్లాడతాం అనేది, దట్ యాక్చువల్లీ మీరు వెరీ గుడ్ క్వశ్చన్ బికాస్ దట్స్ అ వెరీ స్వీట్ మూమెంట్. ఈ యాంగ్ టైటిల్ నీది ఒక్కటే కాదు నాది అని. సో అసలు అలాంటి స్టార్తో మనం చేయగలుగుతామా చేసామా అంటే డ్రీమ్స్ డూ కమ్ ట్రూ. సో యా, ఇట్ హ్యాపెన్. రాజశేఖర్ గారు మీ మామూలుగా ఈ సినిమా రిలీజ్ అయినంత వరకు మేము మిమ్మల్ని యాంగ్రీ యంగ్మ్యాన్లా చూసాం. అండ్ సోషల్ మీడియాలో బాగా ఈ గోలీల్ ఫ్యాక్టరీ సంథింగ్ అన్నారు కదా, కానీ ఇది రిలీజ్ అయిన తర్వాత బైక్ ఫ్యాక్టరీగా మారుతుంది పక్క. అదే ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి బైక్ ఫ్యాక్టరీలా మారుద్ది అనుకుంటున్నాం. మీరేం దాని మీద ఒపీనియన్? అయినా నా గోలీ ఫ్యాక్టరీని వదలను. వన్ మోర్ క్వశ్చన్. సినిమా అంతా చూసినాక మేం బైక్ డ్రైవ్ చేసినా, బైక్ గుర్తొచ్చినా, మా ఓన్ బైక్ని మేము డ్రైవ్ చేసినా, ఆ రేసింగ్ ట్రాక్, బైక్ చేజింగ్ సీన్సే గుర్తొస్తున్నాయి. అండ్ ఒక్క డౌట్ ఏంటంటే శర్వా గారు అమ్మ ఎవరు సినిమాలో అనేది చాలా హంట్ చేస్తుంది నాకు నిన్న నైట్ నుంచి. మీరేనా? అక్కడ ఉన్నారు కదా. సో అంటే ఒక ఫోటో అయినా చూపిస్తే బాగుండేమో అనిపించింది. అదొక్క డౌట్ ఉండిపోయింది. డైరెక్టర్ క్వశ్చన్ అది. సార్ 17 గురించి కూడా చెప్పాలి సార్ మీరు. 17 బైక్ నెంబర్ ఆ లక్కీ నెంబర్ అంతే, నాకు నేను పెట్టుకున్నాను. అంటే కోహ్లీ లాగా తాలా ఫర్ ద రీజన్ సినిమాలో చేశానండి. సో అప్పుడు ఎలా అనిపించింది మేడం? చాలా బాగా అనిపించింది. నేనే నేర్పించాను శర్వాకి ఎట్లా బైక్ రైడ్ చేసుకోవాలని. అంతా నేనే. నిజంగా రాదా? నిజంగా ఓకే. చాలా శర్వాన్ బాగా వచ్చింది. మొన్న ఒక పెద్ద హిట్ అయింది నారి నారి. అండ్ ఇప్పుడు సమ్మర్కి దింపారు, పండగ ఒక సినిమా దింపుతున్నారు. నెక్స్ట్ భోగి, రాఖీ పండగ, రాఖీకి వస్తుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ప్రాజెక్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ బైకర్. ఇప్పుడు 4DXలో కూడా చూడాలని ఉంది, ఇంకోసారి వెళ్దాం అనుకుంటున్నాను. నాకే అసలు టైం కుదట్లా ప్రమోషన్స్ అని చెప్పి, నాకే ఇంకా ఆయన చెప్పినట్టు ఒకసారి సరిపోట్లా నాకు వెళ్ళి ఎప్పుడెప్పుడు మళ్ళీ చూద్దామా అండ్ భ్రమరాంబకి వెళ్ళి చూద్దామని. ఇంత పెద్ద క్లాస్ థియేటర్ కాకుండా మన మాస్ థియేటర్లో చూద్దామని. అండ్ సినిమాలో మీరు ఒక సినిమాకి వెళ్తారు కదా, భాషా ఫిలింకి, అదే ఒక సినిమాకి వెళ్తారు. మామూలుగా మేము డాడీస్కి దొరికిపోయినప్పుడు కొట్టి తీసుకొస్తుండే, కానీ మీ డాడీ చాలా కూల్గా ఇది కాదు నీ లైఫ్ వేరే అని తీసుకొచ్చారు. సో ఆ టైంకి మీ లైఫ్లో ఏమైనా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయా? మనం ఎక్కడ దొరకం కదా. అంటే దొంగతనంగా చూసిన ఏమైనా ఉన్నాయా? మనం ఎక్కడ దొరుకుతాం. కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్. సార్ రాజశేఖర్ గారు యాక్చువల్గా ఈ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ ముందు మీరు చెప్తారు కదా, అతని లైఫ్లో అంటే ఫాదర్ కన్నా ఆ అమ్మాయి వచ్చినప్పుడు అతను సక్సెస్ సాధిస్తాడని చెప్తారు కదా ఒక సీన్లో. అవును. ఎస్ సార్. అది అప్పుడే కదా మా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే ఈ కెన్ రేస్ బెటర్ అన్న ఇదే. సో మీ లైఫ్ రేస్లో జీవిత గారు ఎలాంటి ఇది పోషించారు సార్ కంపేర్ టు దట్ సీన్? ఈయన చెప్పారు కదా, జీవిత గారు నన్ను స్కూల్కి తీసుకెళ్ళినట్టు షూటింగ్ తీసుకెళ్తుంది, మరి ఇంటికి తీసుకొస్తుంది. అలాగే నేను బతుకుతున్నా అంతే. ఇంకోటి సార్, అంటే ఈ సినిమా చూసినప్పుడు ఆ శర్వా క్యారెక్టర్ చూసినప్పుడు, అంటే మీ క్యారెక్టర్ కాదు సార్, ఇలాంటి స్క్రిప్ట్ మీ ఎర్లీ స్టేజ్లో మీరు మగాడు ఇలాంటి సినిమాలు చేసిన టైంలో వచ్చుంటే బాగుండేది అనే ఫీల్ ఏమన్నా మీకు కలిగిందా సార్? అలా ఏం లేదు. నాకు 2 డాటర్స్. ఈ సినిమా చేస్తున్నప్పుడు నా తమ్ముడికి 2 సన్స్. సో వాళ్ళ బిహేవియరు అండ్ మా బిహేవియర్, మా డాడీ టువర్డ్స్ మై డాడీ, ఇదంతా చూస్తూ అబ్బాయిలు అయితే ఇలాగే ఉంటారు, అమ్మాయిలు అయితే మన ఇంటి అమ్మాయిలాగా ఉంటారు అని ఆ లైఫ్లో నేను నేర్చుకుంది ఈ సినిమాలను చూశాను. అబ్బాయిలు కొంచెం ఫాదర్తో ఎలా ఉంటారో ఈ సినిమాలో చూస్తే మీకు తెలుస్తుంది. బట్